ఓకే, మనం ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో జాయిన్ అయిన ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, వారందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మనము ప్రార్థన చేసుకుందాం, వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి స్తుతిస్తున్నాం. మీరు మాతో ఉన్నారు. ప్రతిదినము మేము ధ్యానం చేస్తున్న వాక్యం మాకు అర్థమవుతుంది. దీని కృపను బట్టి అందుని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనము ఒక 7 భాగాలు 5వ అధ్యాయము రోమా పత్రికను ధ్యానం చేశాం. ఈ రోజు నుంచి మనము 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు నేను 2 వచనాలే చెప్తాను, 2 వచనాలు మాత్రమే ఈరోజు చెప్తాం. బట్ కాకపోతే 6-7 అధ్యాయాలు మనకు అర్థం అవటానికి ఎక్కువ టైంని ఈరోజు మనం తీసుకోబోతున్నాం. సో మొదటి 2 వచనాలను మనం చదువుతాం. నేను ఆల్రెడీ 2 వచనాలు కొంచెం వివరించాను, బహుశా యూట్యూబ్లో ఉంది. వర్తమానము పేరేంటంటే పాపం అధికముగా చేయుదమా అని ఉంటుంది. మీరు ఫైర్ మినిస్ట్రీస్ ఇండియా, ఫైర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే #రంజిత్ ఫైర్ మినిస్ట్రీస్కి వెళ్తే కనుక అందులో పాపము అధికముగా చేయుదమా అని హెడ్డింగ్ ఉంది. అది మీరు వింటే కనుక ఇంకా ఎక్కువగా అర్థమయ్యే అవకాశం మీకు ఉంది. సో 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పౌలు ఏమంటారు, ఈ రోమా పత్రికను ఒక సెన్సేషనల్ పుస్తకము. అందులో 5, 6, 7, 8 అధ్యాయాలు, ఇంకా ఎక్కువ బాగుండే అధ్యాయాలు. మనం ఆల్రెడీ 5వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసాం. సో 6వ అధ్యాయంలోనికి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఇలా అన్నాడు పౌలు. 2 వచనాలు చదువుకుంటాం. అలాగైనా ఏమందుము ఏదో చెప్పాడు, అందుకే సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. పౌలుకున్న గొప్ప విషయం ఏంటంటే కనుక, నీ లోపల ఏ ప్రశ్న వస్తుందో పౌలుకు తెలుసు. కాబట్టి పౌలు నీకు వచ్చిన ప్రశ్నను అడక్క మునిపే తనే ఆ ప్రశ్న అడిగి తనకు ఆ ప్రశ్నకు జవాబునిస్తున్నాడు. ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా. అట్లా అని రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము అన్నాడు. పౌలు ఒక ప్రశ్న అడిగాడు. అలాగైతే ఏమంటాం? కృప విస్తరించవలెనని పాపమందు నిలిచి ఉందుమా. అసలు ఎందుకు ఈ ప్రశ్న పౌలు అడగవలసి వచ్చింది? మీరు 5వ అధ్యాయం, మనకు అధ్యాయాలు వచనాలు ఉన్నాయి కానీ పౌలు ఉత్తరం రాసినప్పుడు ఏం లేదు. మీరు పైన వచనం చూస్తే కనుక 5వ అధ్యాయం 21వ వచనంలో నేను మధ్యలో చదువుతున్నాను. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించినో అన్నాడు. పాపము ఎక్కడ విస్తరించిందో కృప అంట అక్కడ అపరిమితముగా విస్తరించింది అన్నాడు. కృప విస్తరించింది అంటే అర్థం ఏంటంటే అక్కడ పాపము విస్తరించింది అని అర్థం. పౌలు అన్నాడు, పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. సో పౌలు ఏమంటున్నాడు అంటే కనుక, ఇట్లా పౌలు మీనింగ్, పౌలు ఒక ఆలోచనలో ఉద్దేశం ఏంటంటే కనుక, దాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక, అట్లయితే ఏముందుము, కృప విస్తరించాలంటే పాపమందు నిలిచి ఉందమా, అట్లా అని రాదన్నాడు. మరి కృప ఎందుకు అంటే కనుక, నీ పాప జీవితం పైన విజయానికి ఒక బలమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే కనుక పౌలు అంటాడు దాని పేరు కృప అన్నాడు. నీ హృదయంలో కృపను గురించి అనుభవం నీకుంటే గనక నీ హృదయము సున్నితమైపోద్ది. తద్వారా నువ్వేం చేస్తాం ప్రారంభిస్తామంటే ఆయన మాటల ప్రకారం జీవిస్తావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయనకు విధేయతను కలిగి నివసిస్తావు. 5వ అధ్యాయాన్ని ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే గనక, ఏమండి, రోమపత్రిక 5వ అధ్యాయాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక, నీ పనులతో సంబంధం లేకుండా నువ్వు ఆదాము క్రింద ఉన్నావు కాబట్టి మృతి నొందావు. అలాగే నీ పనులతో సంబంధం లేకుండా నువ్వు క్రీస్తు క్రింద ఉన్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు. నేను మరలా చెప్పాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్. నీ పనులతో సంబంధమే లేకుండా నువ్వు ఆదాము క్రింద ఉన్నావు కాబట్టి నువ్వు మృతి నొందావు. నీ పనులతో అలాగే పోని నీ పనులతో సంబంధమే లేకుండా నువ్వు క్రీస్తునందు విశ్వసించావు, క్రీస్తునందు ఉన్నావు కాబట్టి నువ్వేం చేయబడుతున్నావంటే నీతిమంతుడు అవుతున్నావు అని చూస్తున్నావు. నీవు నీతిమంతుడువు అని పిలువబడుతున్నావు. ఒక మాట చెప్తా, నీకున్న నీతి 2 రకాలైన నీతులు ఏమీ లేవు.
ఒకటి యేసు నీతి, రెండోది నీ నీతి, అట్లా ఏమి లేదు. యేసులో నువ్వు ఉన్నావు కాబట్టి యేసుకున్న నీతే నీకు కూడా కలిగి ఉన్నావు. మీరు విన్నది కరెక్టే. నువ్వు నేను యేసులో ఉన్నావు కాబట్టి యేసుకున్న నీతిని మనమందరము అదే నీతి కలిగి ఉన్నాం. మనం వేరొక నీతిని కలిగి ఉన్నాము అట్లా కాదు. అంటే అర్థమేం తెలుసా? మనమందరం ఒకటేసారి నీతిమంతులం అయిపోయాము. అంత మాత్రమే కాదు, మన నీతిలో వేరియేషన్స్ ఎంత మాత్రము లేవు. ఒకవేళ మన నీతిలో వేరియేషన్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి అంటే కనుక క్రీస్తు యొక్క నీతిని బట్టి కాకుండా మనం వేరే యాంగిల్లో నీతిమంతులు అయ్యామని అర్థమిస్తుంది. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టే నీతిమంతులం అయ్యాం. రెండు రకాలైన నీతులు ఏమి లేవు, ఒకటే నీతి, అది యేసు ఇస్తున్న నీతి. మనమందరం యేసులో ఉన్నాము కాబట్టి మనమందరము సమానమైన నీతి. ఎంత సమానమైన నీతి అంటే కనుక కుమారుడైన క్రీస్తుకు ఎంత నీతి ఉందో అంతే నీతి కలిగి ఉన్నాం. అందులో ఏ డౌట్ లేదు, ఏ క్వశ్చన్ ఎంత మాత్రం లేదు. కానీ మన ఆలోచనలో మాత్రమే ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ నీతి, కొంచెం తక్కువ నీతి ఉంటుంది అని అనుకున్నాం మనం. అట్లేమి లేదు. నేను ఎందుకని ఈ మాటను స్ట్రెస్ చేస్తున్నానంటే మనుషుల యొక్క ఆలోచనలో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే కనుక దేవుడు కొంతమందిని ఎక్కువ నీతిమంతుడుగా చేస్తాడు, కొంతమందిని తక్కువ నీతిమంతులయ్యారు. ఇలా మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. నీతి అనే ఈ పదము ఏం చేసిందంటే కనుక వాళ్ళు ఎక్కువ నీతి కలిగిన వాళ్ళు, నేను తక్కువ నీతి కలిగిన వారని అనుకున్నారు. లేదు. ఒకవేళ కనుక ఒకరికి ఎక్కువ నీతి, ఒకరికి తక్కువ నీతి అయితే కనుక రెండు రకాలైన నీతులు ఉండేవి. కానీ బైబిల్ చెప్పింది రెండు రకాలైన నీతులు కాదంట. మనమందరం క్రీస్తుల్లో ఉన్నాము కాబట్టి మనకు క్రీస్తుకు సమానమైన నీతిని మనము కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. పౌలు అన్నాడు, అట్లయినా ఏముందము కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందమా. ఏమండి, ఎందుకు ఎట్లా అంటున్నాడు? పాపం ఎక్కడ విస్తరించిందో, పాపం ఎక్కడ ఉందో కృప అక్కడంట అపరిమితంగా విస్తరించింది. కృప ఏం చేస్తుంది అంటే కనుక పాపము చేసేటట్లుగా లైసెన్స్ ఇవ్వటం కాదు. అసలు కృప అపరిమితంగా ఎందుకు విస్తరిస్తుంది, ఎందుకు విస్తరించింది అంటే కనుక నిన్ను పాపము చేయకుండా ఉండడానికే ఆ కృప నీకు బలమునిస్తున్నట్లుగా మనం గమనించాలి. కృపే నిన్ను పాపము చేయనీయకుండా ఆపేస్తుంది. చాలామంది ఏమనుకున్నారంటే కృప గురించి ఎక్కువగా చెప్తున్న కొలది, కృపను గురించి ఎక్కువగా వింటున్న కొలది ఎక్కువ పాపం చేస్తారండి అనుకుంటున్నారు. లేదు. కృప వింటున్న కొలది ఎక్కువ పాపం చేయటం కాదు. మనిషి ఆ మాటకు వస్తే పాపము చేయడానికి వీల్లేని బలహీనుడు అయిపోతాడు ఎప్పుడు మనిషికి దేవుని కృప అర్థమైపోతుందో. బైబిల్ చెప్తున్నట్లుగా మనిషి ధర్మశాస్త్రం వింటున్న కొలది, నియమ నిబంధనలు వింటున్న కొలది, ఎందుకంటే పాపం యొక్క బలం ఏది అంటే కనుక ధర్మశాస్త్రమే అన్నాడు. ద మోర్ యూ స్టిక్ ఆన్ టు లా, ధర్మశాస్త్రానికి ఎంత ఎక్కువగా నువ్వు వింటూ ఉంటావో, డూస్ అండ్ డు నాట్స్ వింటుంటావో, చేయవలసినవి చేయకూడనివి నువ్వు వింటుంటావో, అప్పుడే మనిషి పాపం చేస్తాడు. ఎందుకంటే పాపం యొక్క బలము ధర్మశాస్త్రం కాబట్టి. పౌలు అంటున్నాడు, పౌలు ఒక ప్రశ్న అడిగాడు, అలాగైతే ఏముందు కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందో మాట్లాడదా, పాపం విషయమై చనిపోయిన మనం ఇంకెలాగూ పాపము చేయదుము అంటున్నాడు. పౌలు ఇలా అంటున్నాడు, అసలు మీకు పాపం చేస్తామా చేయమా కాదు అసలు ఇక్కడ అసలు మీరు పాపం చేయాలన్న ఏమన్నా కోరికే మీకు కలగదు అంటున్నాడు. ఎందుకంటే కృప విస్తరించింది కాబట్టి. ఈ పౌలు యొక్క ఈ యాంగిల్ని మీరు అర్థం చేసుకోవాలి. కృప విస్తరించింది, ఎక్కడ పాపం విస్తరించిందో, ఎంత విస్తరించింది? అపరిమితంగా విస్తరించింది. అపరిమితంగా విస్తరించిన ఈ కృప ఏం చేయగలదు అంటే కనుక నేను పాపము చేయాలని ఆలోచన కూడా నీకు ఎంత మాత్రము కలిగించదు అన్నాడు. ఎందుకు కలిగించదు అంటే వెరీ సింపుల్, ఆయన వచ్చి మీ లోపల నివసిస్తున్నాడు. మీకు గుర్తుంది కదా, 8వ అధ్యాయము హెబ్రీ పత్రిక వస్తే కనుక, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్తే 8వ అధ్యాయంకి వస్తే కనుక ఇట్లా అన్నాడు ఆయన 10వ వచనంలో,
ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన, వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను అన్నాడు. దేవుడు బయట నుంచి నీతో పనిచేయటం కాదు, దేవుడు నీ లోపలికి వచ్చి పనిచేస్తున్నాడు. కృప విస్తరించింది అన్నాడు. అందుకనే ఇదిగో ఇప్పుడు దేవుడు నీ 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 లోపల మార్పు తీసుకొస్తున్నాడు, బయట నుంచి కాదు, ఆయన లోపల నుంచి మార్పు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక ధైర్యం ఉంది. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప గనక విస్తరిస్తే ఏం ప్రమాదం ఉండదు క్రైస్తవునికి. ఎందుకు ప్రమాదం ఉండదు అంటే కనుక మనిషి అనుకుంటున్నాడు కృప విస్తరిస్తే అది పాపానికి దారితీస్తుందని, కానీ లోపల ఉన్న దేవుడు అనుకుంటున్నాడు అదిగో వాడిని నేను సరిచేస్తాను, బయట నుంచి కాదు, నేను లోపల ఉన్నాను కాబట్టి కృప విపరీతంగా అపరిమితంగా విస్తరించిన పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని దేవుడే డేర్ చేసి పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అపరిమితంగా విస్తరించేటట్లుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన అపరిమితమైన కృపనిచ్చాడు? సింపుల్ ఆన్సర్, ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే కనుక ఆయన నీ లోపల నుండి పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు పాపము చేయడానికి పాపము చేసే అవకాశం లేకుండా నీ హృదయమును ఆయన సరిచేయగలడు అని ఆయనకు నమ్మకం ఉంది. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అపరిమితంగా విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఆయన నిదిగో బైబిల్ మాట్లాడినట్లుగా అది ఒకటే బలిని బట్టి ఇదిగో మీ అపరాధములన్నిటినీ యేసు దేవుడు అని ఏ రోజైతే మీరు అంగీకరించారో ఆ రోజే పూర్తిగా క్షమించేశాడు. అంత మాత్రమే కాదు, ఆ రోజే మీ లోపల వచ్చి ఆయన నివసిస్తున్నాడు. 1 కొరింథీ 3:16 మీ దేహము దేవునికి ఆలయము అన్నాడు. 1 కొరింథీ 6:16 మీ ఆత్మలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు అన్నాడు. 14వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు మీలోనూ నివసిస్తున్నాడు అన్నాడు. ఆయన మీ లోపల ఉన్నాడు. ఆయన 2 పనులు చేశాడు. ఒకటి మిమ్మల్ని కంప్లీట్గా మిమ్మల్ని పూర్తిగా ఆయన క్షమించేశాడు, మిమ్మల్ని విమోచించాడు, మీకు పాప క్షమాపణ ఇచ్చాడు, మిమ్మల్ని శుద్ధి చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చి మీ లోపల నివసిస్తున్నాడు. సో దట్ ఏం జరుగుతుంది అంటే కనుక నిజానికి నువ్వు పాపము చేయాలన్న కోరిక నీ లోపల ఎంత మాత్రము కలగదు. అంత మాత్రమే కాదు, పాపము చేయాలన్న కోరిక కలగటం మాత్రమే కాదు, నీవు ఆయన మార్గములో నడవడానికి కావలసిన మోటివేషన్ కూడా ఆయనే నీ లోపల నుంచి నీకు కలిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంతకుముందు మనము పాపం చేశాము కాబట్టి దాసులము. ఎందుకు పాపం చేశాము అంటే అంతకుముందు రక్షించబడక మునుపు పాపం చేశాం కాబట్టి పాపమునకు దాసులం. ఎందుకు పాపం చేశాము అంటే కనుక మనకు ప్రాచీన ఆదాము యొక్క స్వభావం ఉంది కాబట్టి అంతకుముందు మనం పాపం చేశాము అన్నాడు. ఇప్పుడైతే మీరు విధేయత చూపిస్తారు. ఎందుకు అంటే కనుక ఎందుకు ఇప్పుడు పాపము చెయ్యరు అంటే కనుక వెరీ సింపుల్, ఇదిగో ఆయన మీ లోపల వచ్చి నివసిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీరు నూతన సృష్టి, మీకు ఆదాము యొక్క స్వభావం పోయి నూతన స్వభావం వచ్చింది. అందుకే మీరు బానిసత్వం నుంచి విధేయతకు నడిపించబడిన వారు అని చూస్తూ ఉన్నాం. మీ హృదయము ఎంత మాత్రము పాపము చేయాలన్న ఆలోచన కలగదు ఎప్పుడు అంటే కనుక మీరు ఒక విషయాన్ని కనుగొనాలి, ఒక విషయం పైన మీరు నిలబడాలి. అది ఏంటి అంటే కనుక ఇదిగో ఆయన నన్ను ఎలా చేశాడో నేను దాని ప్రకారమే నివసిస్తాను, లేకపోతే నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టే నేను నడుస్తాను. నీ ఐడెంటిటీని బట్టి నీ బిహేవియర్ ఉంటుందనే విషయం మర్చిపోవడానికి వీల్లేదు. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. నీ 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 యొక్క ఆలోచనను బట్టి, విన్నారా నా మాట, నీ ఆలోచన బట్టి నువ్వెవరవో నువ్వు కాదు. నువ్వు ఎవరవు అంటే కనుక దేవుడు నీ గురించి ఏం చెప్పాడో అదే నువ్వు ఎలా నడవాలి అంటే కనుక నీ ఆలోచన బట్టి నడవటానికి వీల్లేదు. నీ ఆత్మ ఏం చెప్తుందో దానిని బట్టి మాత్రమే నువ్వు నడవాలి. పాపము క్రింద ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా పాపం చేశాం? సింపుల్ ఆన్సర్. పాప స్వభావము అనగా ఆదాము స్వభావం ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా పాపం చేశాం? అట్లాగే క్రీస్తు స్వభావము నూతన స్వభావము కలిగిన మీరు అంతే నమ్మకంగా మీరేం చేయాలంటే కనుక విధేయత చూపించాలి అంటున్నాడు. ఏమంటే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తా. ఎప్పుడైతే మీరేమో మీ ఆత్మలో ఉన్న ప్రకారం నడవాలి అనుకుంటారు, అన్ఫార్చునేట్గా మీ ఆలోచన వేరేది చెప్తుంటుంది. ఈ రెండిటికి మధ్య ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది. ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏమండి, ఒక మాట చెప్తాను మీకు. ఈ సంఘర్షణ వచ్చింది అంటే కనుక అర్థం ఏంటి అంటే కనుక
మీరు సరైన మార్గంలో నడుస్తున్నారని అర్థం. మీరు సరైన పద్ధతిలో నడుస్తున్నారు అని అర్థం. ఒకవేళ కనుక ఈ సంఘర్షణ మీ లోపల ఏమీ లేదు అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నివసించట్లేదు. ఆయన నివసించట్లేదు అంటే కనుక మీ రక్షించబడలేదు అని అర్థమిస్తూ ఉంది. నాకు తెలుసు మీరు ఇదిగో రక్షించబడ్డారు అని పూర్తిగా తెలుసు. నేనే మీ రక్షణను ఎంత మాత్రము తీసివేయట్లేదు అంటే మీలో ఖచ్చితంగా సంఘర్షణ జరుగుతూ ఉంది. అయితే ఒక విషయం ఖచ్చితంగా చెప్తాను, నీకు ఖచ్చితంగా సంఘర్షణ ఉంటుంది. అందులో అయితే ఎంత మాత్రము డౌటే లేదు అంటే అర్థం ఏంటి అంటే కనుక ఆ విషయాన్ని నువ్వు ఆలోచనలో ఓవర్కమ్ చేస్తున్నావని అర్థమిస్తూ ఉంది. అంటే నేను ఇలా చెప్తా ఉన్నాను, నీ ఆత్మలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణ నీ ఆలోచన డినై చేయవచ్చు, అంతేగాని నువ్వు రక్షించబడని వ్యక్తివి అని చెప్పట్లా నేను. సెంటెన్స్ బాగుంది, మీరు వినాలి. నీ ఆత్మలో ఉన్న ఈ సంఘర్షణ నీ ఆలోచనతో నువ్వేం చేయొచ్చు అంటే దాన్ని నువ్వు తిరస్కరించవచ్చు. నువ్వు ఎప్పుడైతే దాన్ని తిరస్కరించడం స్టార్ట్ చేసావో ఏమవుద్ది అంటే కనుక నెమ్మదిగా సంఘర్షణ వస్తున్నా కానీ నీ ఆలోచన అది రిపీటెడ్గా తిరస్కరించడం స్టార్ట్ చేస్తుంది. తద్వారా నీ పైన నీకు నమ్మకం పోతుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఆత్మలో ఇంకా ఇదిగో నువ్వు పరిశుద్ధుడుగానే ఉన్నట్లుగా చూస్తున్నాం. ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ 6వ వచ్చినాం. అలాగైతే ఏముందము, కృప విస్తరించవలనే పాపమందు నిలిచి ఉందమా. ఏమండి, పాపమందు నిలిచి ఉందుమా అట్లని రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాం. నిజంగా పరిశుద్ధత అనే మాట కనుక మనం వింటే దాన్ని ఇంగ్లీష్లో సెట్ అపార్ట్ అన్నాడు, కదేశ్ అంటాడు హీబ్రూ పదంలో. మనం ఎక్కడి నుంచో ప్రత్యేకించబడి ఎక్కడికో కలపబడుతున్నాము, ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాము అంటే కనుక పరిశుద్ధత అనే పదం వచ్చినప్పుడు మనము దేని నుంచో సెపరేట్ చేయబడ్డాము. ఎక్కడి నుంచి సెపరేట్ చేయబడ్డాము అంటే కనుక పాప స్వభావము నుంచి మనము సెపరేట్ చేయబడ్డాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాప స్వభావము అంటే ఆదాము నుంచి వచ్చింది ఈ పాప స్వభావం. 1. 2, ఎక్కడి నుంచి మనము వేరు చేయబడ్డాం, లోకం యొక్క సిస్టంలోంచి మనము వేరు చేయబడ్డాం. 3వది అపవాది నుంచి మనము వేరు చేయబడ్డాం. ఒక మాట చెప్తా, నేను 5వ అధ్యాయం అంతా మీకు చెప్పాను. 5వ అధ్యాయం ఏం చెప్పిందంటే మీరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు అని చెప్పాడు. 6వ అధ్యాయం ఏం గురించి మాట్లాడుతుంది, పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది. అయితే మీరు ఏ క్షణములో నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ క్షణంలోనే మీరు ఏమయ్యారు అంటే పరిశుద్ధ పరచబడి ఉన్నారు. సార్, వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. 5వ అధ్యాయం అంటే మీరు ఆదాము క్రింద అయినా ఉండాలి, లేకపోతే యేసు క్రింద అయినా ఉండాలి. ఆదాము క్రింద ఉన్నవాడు మరణిస్తున్నాడు, యేసు క్రింద ఉన్నవాడు జీవిస్తున్నాడు. ఆదాము క్రింద ఉన్నవానికి శిక్ష వచ్చింది, యేసు క్రింద ఉన్నవానికి నిత్య జీవం వచ్చింది. ఆదాము క్రింద ఉన్నవాడు పాపి అని పిలువబడ్డాడు, యేసు క్రింద ఉన్నవాడు నీతిమంతుడు అని పిలువబడ్డాడు. ఏ రోజైతే యేసును రక్షకుడుగా అంగీకరించారో ఆ క్షణములోనే ఆ రోజే మీరు ఆదాములోంచి యేసులోనికి వచ్చారు. ఏ క్షణములో యేసు దగ్గరకు వచ్చారో ఆ రోజే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే క్షణములో మీరు పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడ్డారు. అంటే అర్థం చెప్పనా, మీరు నీతిమంతులుగా చేయబడము మరియు మీరు పరిశుద్ధ పరచబడము సెపరేట్ చేసే విషయాలు ఎంత మాత్రం కాదు. అవి ఎప్పుడు మనము వాటిని సెపరేట్ చేయలేము. ఏ క్షణములో దేవుడు మిమ్మల్ని నీతిమంతుడు అనే పిలిచాడో అదే క్షణములో తక్షణమే వెంటనే అదే సెకండ్లో మీరేమయ్యారు అంటే కనుక పరిశుద్ధులు అయ్యారు. పరిశుద్ధులు అవ్వడం అనేది ప్రోగ్రెసివ్గా జరిగేది కాదు. సూపర్ ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధ పరచడము అనేది ప్రోగ్రెసివ్గా జరిగేది కాదు. పరిశుద్ధులు అవ్వడం అనేది ఏ క్షణములో నీతిమంతులయ్యారో అదే క్షణములో మీరు పరిశుద్ధులయ్యారు. ఒకవేళ కనుక పరిశుద్ధులు అవ్వడం అనేది క్రమక్రమంగా రోజు అయ్యేటట్లయితే కనుక అది నీ చేతిలో ఉంది. నీ చేతిలోకి ఏదొచ్చినా నువ్వు ఫెయిల్ అయిపోతావు. దేవుడు కలవరి కొండ పైన 99.9999% చేసి ఆయన మనకు 0.0001% వదిలిపెట్టినా కానీ దాంట్లో కూడా మనం ఫెయిల్ అయిపోతామని గుర్తించిన దేవుడు ఆయన 100% పనిచేసి సమాప్తమైంది చెప్పాడు. ఆ సమాప్తమైన దాంట్లో మనకేమొచ్చింది అంటే కనుక ఏ రోజు యేసుని రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు ఆదాములోంచి యేసులోనికి మారాము. ఏ క్షణంలో యేసులోనికి మారామో ఆ క్షణంలోని 2 జరిగినాయి మనకు. 1, మనం నీతిమంతులను తీర్చబడ్డాం. నీతిమంతులు అంటే చట్టబద్ధంగా దేవుని సన్నిధిలో నిలబడే అర్హత. 2వది మనం
పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడుతూ ఉంటాం కాదు, పరిశుద్ధపరచబడ్డాము. ఇదిగో థియాలజియన్స్ అన్నారు దీన్ని పొజిషనల్ శాంటిఫికేషన్ అన్నారు. వారు ఇంకొక పదాన్ని వాడుతున్నారు, ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అని. ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అంటూ ఏమి లేదు, ఒకటే ఉంది, పొజిషనల్ శాంటిఫికేషన్. ఒకవేళ ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ ఉంటే ప్రమాదం ఏంటి అంటే కనుక, ఇదిగో నీ చేతిలోనికి వచ్చింది, నువ్వు శాంటిఫై అవ్వటము, అప్పుడు గ్యారంటీగా నువ్వు ఫెయిల్ అవుతావు. ఏమండి అలాంటప్పుడు ప్రోగ్రెసివ్గా నేనేం అవ్వనా అంటే కనుక అవుతావు. నువ్వు ప్రోగ్రెసివ్గా ఏమవుతావు, నెమ్మదిగా ఏమవుతావు అంటే కనుక, నేను ఇదిగో పొజిషనల్గా నేను నా స్టేటస్ విన్నారా, నా స్టేటస్ ప్రకారము నేను నీతిమంతుణ్ణి, నా పొజిషన్ నేను పరిశుద్ధుణ్ణి అని ప్రోగ్రెసివ్గా దాన్ని తెలుసుకుంటూ ఉంటావు. ఏ మేరకు దాన్ని తెలుసుకుంటూ ఉంటావో నీ ఐడెంటిటీ అది అవుతుంది. ఇదిగో నీ బిహేవియర్ నీ ఐడెంటిటీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే అర్థం తెలుసా, నువ్వు ఒక్కటే రోజున ఒకటే క్షణములో ఆదాము నుంచి యేసులోనికి మారావు. యేసులోనికి మారిన రోజునే క్షణములోనే నువ్వు నీతిమంతుడివి ప్లస్ నువ్వు పరిశుద్ధుడివి అని అర్థమిస్తూ ఉంది. ఆయన అంతటినీ శుద్ధి చేసి నీ లోపలికి వచ్చాడు. కాబట్టి లోపల నివసిస్తున్న నువ్వు ఏమంటారంటే పరిశుద్ధుడిగా ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన నీ లోపల నివసిస్తున్నాడు. మొదటి కొరింథీ 3:16, ఎఫెసీ 1:13, మొదటి కొరింథీ 6:17. నీ లోపల ఆయన నివసిస్తున్నాడు, నీ లోపల ఆయన నివసిస్తున్నాడు, నీ లోపల ఆయన నివసిస్తున్నాడు. ఏమండి 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏమన్నా తెలుసా, పౌలుకు ప్రశ్న అడిగాడు, అలాగైతే ఏమందుము, కృప విస్తరించవలెని పాపమందు నిలిచి ఉందుమా. నిజానికి నిలిచి ఉందుమా ఈ పదం గనక చూసినట్లయితే, నిలిచి ఉందుమా అనే ఈ పదం గనక చూసినట్లయితే, పర్మనెంట్గా ఒక హౌస్లో, ఒక స్థలములో, ఒక ఇంటిలో శాశ్వతంగా ఉంటున్నప్పుడు వాడే పదాన్ని వాడాడు. అంటే అర్థం తెలుసా, కృప అనుభవిస్తున్న నీవు పాపములో ఒక ఇంటిలో నివాసం ఉన్నట్లుగా నువ్వు ఎంత మాత్రము పాపములో నిలవలేవు అని చెప్తున్నాడు. ఏమండి మీరు నెమ్మదిగా వింటున్నారన్నమాట. నెమ్మదిగా పరిశుద్ధులు అవ్వటం కాదు, ఒక్కటేసారి మీరు పరిశుద్ధ పరచబడి ఉన్నారు. మీకు ఆ విషయం అర్థమవటము క్రమక్రమంగా అర్థమవుద్దేమో కానీ, నెమ్మదిగా అర్థమవుద్దేమో కానీ, మీ స్టేటస్ మాత్రం, మీ స్థానం మాత్రం ఒకటేసారి మీరు పరిశుద్ధపరచబడ్డారు. నేను కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు చూడొచ్చు. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లని రాదు, నేను చదువుతాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డారు, ఏ క్షణంలో నీతిమంతులు అయ్యారు అని చెప్పడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తా. 6వ అధ్యాయం 2వ వచనం. అట్లని రాదు, పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. భూతకాలంలో రాశాడు, పాప విషయమై చనిపోయిన మనం, చనిపోతాము, చనిపోతూ ఉంటాం కాదు, ఆల్రెడీ మనము పాప విషయంలో ఏమయ్యామంట, చనిపోయిన మనం. ఇట్ వాజ్ ఫినిష్డ్, అది భూతకాలంలో జరిగిపోయింది. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా, చూసారా సెంటెన్స్ చూడాలి మీరు, ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. సిలువ వేయబడుతుంది కాదు, మీరు ఆయనతో పాటు ఏం చేయబడ్డారు తెలుసా, సిలువ వేయబడ్డారు. ఏమండి మీరెవరో తెలుసా, మీరు సిలువ వేయబడిన వారు. ఇదిగో ఆయన సిలువ వేయబడ్డారా, అవును, ఆయనతో పాటు మీరు సిలువ వేయబడ్డారు. ఆయన సమాధి చేయబడ్డారా, మీరు కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డాడు. ఆయన మరణించాడు, మీరును మరణించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, మీరును పునరుద్ధానులు అయినట్లు చూస్తాం. అంటే అర్థం తెలుసా, మీరు ఆయనతో కూడా సిలువ వేయబడినవారు. నెమ్మదిగా సిలువ వేసుకోవడం కాదు, ఆల్రెడీ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్, నీ క్రీస్తులో మరణించిన వాడవే అంటున్నాడు. 1 కొరింథీ 1:2.
ఏమండి, పరిశుద్ధత నెమ్మదిగా వచ్చేది కాదు. రక్షించబడిన రోజునే, నీతిమంతుడు అయిన రోజునే, నువ్వు జస్టిఫై అయిన రోజునే నువ్వు ఏం చేయబడ్డావు తెలుసా? శాంటిఫై చేయబడినట్టు చూస్తున్నాం. మరి నేను రోజు చేయవలసింది ఏంటంటే కనుక నేను ఆల్రెడీ జస్టిఫై అయ్యానని, నేను నీతిమంతుడు అయ్యానని చెప్పి దాన్ని నెమ్మదిగా నువ్వు కన్ఫస్ చేస్తూ, దాన్ని ఒప్పుకుంటూ, ఆ విషయంలో నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, నీ మనసు మారి నూతన పరచబడటం వలన నువ్వు రూపాంతరం చెందుతావు. దాన్నే కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇంకా నేను ఏదో అవ్వాలని అనుకుంటా ఉన్నాను. 1 కొరింథీ 1:2 చూస్తున్నాను. చూడండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, మీరు కావాలని చూడొచ్చు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడినవారై, మీరు ఆల్రెడీ ఏమయ్యారంట? పరిశుద్ధ పరచబడినవారు. ఏమండి, మీరు సెయింట్స్, మీరు పరిశుద్ధులు, మీరు రక్షించబడిన రోజునే మీరు పరిశుద్ధులు అన్నాడు. ఇంకా ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్స్కి ఫస్ట్ లైసెన్స్ ఇస్తారు, కొంతకాలం తర్వాత బ్యాడ్జ్ ఇస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలాంటి వారు అనుకుంటున్నారంటే, ఆయన మొదట మీరు నీతిమంతులుగా మారుస్తాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మీ పరిశుద్ధతను చూసి రంజిత్ రెట్లారా అని చెప్పి మళ్ళీ మీకు బ్యాడ్జ్ ఇస్తారేమో అనుకుంటున్నాడు. అట్లా కాదు. ఏ క్షణములో రక్షించబడ్డారో, ఏ క్షణములో యేసు దేవుడు అని అంగీకరించారో ఆ క్షణములోనే మీరు నీతిమంతులు, ఆ క్షణములోనే మీరు పరిశుద్ధులు. దీన్ని ఒప్పుకోవడానికి టైం పట్టుద్ది, కానీ మీరు పరిశుద్ధులు అవ్వడానికి టైం పెట్టే అవకాశం, ఎందుకంటే మీరు ఆల్రెడీ పరిశుద్ధులే. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 6:9-11 మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితరం గలవాయనను, పురుష సంయోగు దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యంకు వారసులు కాలేరు. సింపుల్ విషయం, కాలేరు, అందరికి తెలుసు అది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, ఇప్పుడు కాదు, అంతకుముందు మీలో అట్టివారై ఉంటిరి కానీ, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడుతూ కాదు, నువ్వు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తెచ్చబడ్డారు. 2 చెప్పేసాడు అక్కడ. 1 కడగబడ్డాడు, 2 పరిశుద్ధ పరచబడిపోయారు, 3 నీతిమంతులుగా తెచ్చబడుతున్నారు. ఏ క్షణములో యేసు దేవుడిని అంగీకరించాడో ఆయన మిమ్మల్ని కడిగేశాడు, మీ లోపలికి వచ్చాడు, మీకు 2 ట్యాక్స్ ఇచ్చాడు. 1 మీరు నీతిమంతులు, 2 మీరు పరిశుద్ధులు. కానీ మిమ్మల్ని మీరు ఏమనుకుంటారో తెలుసా? మీరు పాపులు అనుకుంటున్నారు. మీరు ఏమని వింటారో తెలుసా? మీరు ఘోరమైన పాపులు, పాపిష్టి జనాంగము, భ్రష్టమైన ప్రజలు అనుకుంటున్నారు. కాదు, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు అని అర్థమిస్తూ ఉంది. మీరు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చేసిన వారు. ఐదర్ చీకటైనా ఉంటుంది, వెలుగైనా ఉంటుంది, ఐదర్ మరణమైనా ఉంటుంది, జీవమైనా ఉంటుంది. అంతేగాని మధ్యలో ఉండే అవకాశం ఎంత మాత్రం లేనేలేదు. ఐదర్ ఆదాములో అయినా ఉండాలి, యేసులో అయినా ఉండాలి. యేసులోనికి నెమ్మదిగా వెళ్తున్నట్లుగా ఏమీ లేదు. మనమే అట్లా అనుకుంటా ఉన్నాం. సో నీ ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ ఇదిగో అదేంటంటే కనుక నీ స్థితి నీకు అర్థం అవ్వాలి, నీ పరిస్థితి నీకు అర్థం అవ్వాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తా చూడండి. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 8:13 4 చూపిస్తా, క్లోజ్ ఇట్. రోమపత్రిక 8:13 కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదు. మీకు తెలియాలంట, మీరేం తెలియాలి? నేను శరీరానుసారంగా ప్రవర్తించేవాడను కాను. అప్పుడు మీరు శరీరమునకు రుణస్థులు కాదు అనే విషయం మీకు అర్థమవుద్ది అంటున్నాడు. అర్థమవడానికి ఇంకొక వచ్చిన ఈజీగా ఉండే వచ్చినాం, మీకు బాగా తెలుసు. కొలస్సీ 3:5 కావున, కొలస్సీ రాసపత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. చంపివేయుడి అనే పదం ఏం చెప్తుందో తెలుసా? అది నీ చాయిస్. నువ్వేం చేయాలంట? వాటిని అన్నిటినీ చంపాలి అని చెప్పాడు. నీకు చాయిస్ ఇచ్చాడు.
ఆదాములో ఉన్నప్పుడు చాయిస్ ఏమి లేదు, కానీ యేసులో వస్తే చాయిస్ వచ్చింది. ఏం చాయిస్ ఇస్తున్నాడు? చంపేయాలి అన్నాడు. ఎందుకు చంపాలి అంటే కనుక నేను యేసులో చచ్చిపోయాను కాబట్టి అవి ఎందుకు నేను ఎందుకు వాటి జోలికి వెళ్ళాలని నీకు థాట్ రావాలి అన్నాడు. దాన్నే పౌలు రోమపత్రికలో నీ ఆలోచన విధానము మార్చబడి అన్నాడు. మార్నింగ్ నేను ఒకరితో మాట్లాడుతుంటే మంచి వచనం చూపించారు నాకు. యోహాను సువార్త 14:1-3 వచనాలు చూడండి సార్, మీరు మళ్ళీ ఉంటుంది వచనం. హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను, నా యందు విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి దగ్గర ఏమన్నాయంట? అనేకమైన నివాసములు కలవు. లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ఎందుకు లేదు తెలుసా? స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకును స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో నేనుండు స్థలము మీరును పరిశుద్ధులైన తర్వాత మిమ్మల్ని ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత నేను ఒక స్టాండర్డ్ ఇస్తా. ఆ స్టాండర్డ్లో మీరు నిలిస్తే కనుక అప్పుడు మీరును నాతో ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. అంత లేదు ఇక్కడ, సింపుల్ అన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేసి ఏం లేవు నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. జస్ట్ అంతే. ఎందుకని అట్లా అంటున్నాడు? ద మూమెంట్ యేసును రక్షకుడుగా అంగీకరించిన ఆ క్షణములోనే యు ఆర్ జస్టిఫైడ్ అండ్ యు ఆర్ శాంటిఫైడ్. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు, అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు అని అంగీకరించడానికి టైం పట్టొచ్చేమో కానీ నువ్వు పరిశుద్ధపరచబడటానికి టైం ఉండే అవకాశం లేదు. ఒకవేళ పరిశుద్ధపరచబడ్డం నీ చేతిలో పెడితే నువ్వు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆడ ముంచిపడేస్తావు. అందుకే ఆయన అనుకున్నాడు, వీడికి ఏది ఇవ్వకూడదు, మొత్తము నేనే చేయాలనుకున్నాడు. అంతటిని ఆయనే చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూడబోతున్నాం. 2 పదాలు రిపీటెడ్గా కనిపిస్తాయి. మీకు కావాలంటే రాత్రి చదువుకోండి మీరు. 1 మరణము, 2 జీవం. విన్నారా? 1 మరణము, 2 జీవం. మరణము అనే పదము 14 సార్లు రాశాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో, 5వ అధ్యాయం 3, 5వ అధ్యాయం 4, 5, 7, 8, 9, 10, 11లో టోటల్గా 14 సార్లు రాశాడు. జీవము అనే పదము 7 సార్లు ఉంది. 5వ అధ్యాయం 2, 4, 8, 10వ వచనము, 11వ వచనము చూస్తున్నాం. అసలు ఎందుకు పౌలు ఈ మరణము, జీవము అనే విషయాలను ఇన్నిసార్లు ఈ 11 వచనాల్లో రాశాడు అంటే కనుక పౌలు ఇలా చెప్తున్నాడు. నీ ఆదాములోంచి వచ్చిన నీ పాప ప్రాచీన ఆదాము స్వభావం మృతి నొందింది. ఇప్పుడు నువ్వు నూతన స్వభావం కలిగిన వాడవు, క్రీస్తు స్వభావం ఉంది కాబట్టి నీకు జీవం ఉంది అన్నాడు. అందుకని ఇన్నిసార్లు రాశాడు. విన్నారా మాట? ఎందుకని మరణము, జీవం అనే మాటని ఇన్నిసార్లు రాశాడు? సార్ వినాలి, వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకు రాశాడు అంటే వెరీ సింపుల్. అయ్యా, నీకు ఆదాములోంచి ప్రాచీన స్వభావం, పాత స్వభావం వచ్చింది. ఆ స్వభావము యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన దానిని బట్టి మృతమైపోయింది, అది డెడ్ అయిపోయింది. ఇప్పుడు నీకు యేసు స్వభావం వచ్చింది. ఆదాము స్వభావము పోయి ఇప్పుడు యేసు స్వభావం వచ్చింది. కాబట్టి నువ్వేం చేయొద్దు తెలుసా? పాపం చేయొద్దు. పాపం చేయమని చెప్పట్ల పౌలు, పాపం చేయొద్దే అన్నాడు. ఎందుకు పాపం చేయొద్దు అంటే బికాస్ నువ్వు ఆదాములోంచి వచ్చిన పాప స్వభావం పోయింది, ఇప్పుడు చచ్చిపోయింది. అది ఇప్పుడు యేసు ద్వారా మీకు నూతన స్వభావం వచ్చింది. నిన్న చెప్పే మీకు గుర్తుందా? ఆదాము యొక్క పాపం నా పైకి ఆపాదించబడింది, నా పైకి రావాల్సిన శిక్ష యేసు పైకి ఆపాదించబడింది, యేసు యొక్క నీతి నా పైకి ఆపాదించబడింది. సింపుల్గా చెప్పాలంటే ఆదాము యొక్క స్వభావము నాకొచ్చింది, నేను యేసును అంగీకరించిన దాన్ని బట్టి యేసు యొక్క స్వభావము నాకు వచ్చింది అన్నాడు. అందుకని నువ్వేం చేయకూడదని తెలుసా? పాపము చేయకూడదు. అలాగైతే ఏమందుము? కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. మెగ్నాయిట్. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట అందులో ఎలాగూ జీవిస్తాం. పౌలు అన్నాడు, నన్ను క్వశ్చన్ అడగనేయండి,
ఏం క్వశ్చన్ తెలుసా? అసలు 5:20 కండక్ట్ చేశాడు. ఏమన్నాడు? అయ్యా పాపము ఇదిగో పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ ఏమైందంట, అపరిమితమైపోయింది. ఇట్లా దీనికి 2 విషయాలు చెప్పచ్చు మనం. ఏమంటే కొంతమంది ఏమనుకున్నారంటే కృప అపరిమితంగా విస్తరించింది కాబట్టి సో నాకేం లెక్కలేదు, ఇక ఇష్టానుసారంగా పాపం చేయొచ్చు అని అనుకుంటున్నారు. రెండవది, నేను పాపం చేస్తున్న కొలది కృప విస్తరించింది కాబట్టి అప్పుడు దేవునికి మహిమ వస్తుందేమో అనుకుంటున్నారు. పౌలు అసలు అట్లా చెప్పట్లా. పౌలు అంటున్నాడు, అయ్యా మీ ప్రాచీన స్వభావం పోయింది, మీకు ఏ స్వభావం వచ్చింది, అసలు మీరు ఎలా పాపం చేస్తారయ్యా, పాపమే చేయొద్దు అంటున్నారు. అసలు ఎలా చేయగలరు పాపం అన్నాడు. నిలిచి ఉందుము, ఆల్రెడీ మీకు చెప్పా, పర్మనెంట్ ఒక హౌస్లో ఉండటాన్ని నిలిచి ఉండటం. ఇదిగో పౌలు అన్నాడు అట్లన రాదు. చూసారా, మెగ్గనోయిట్ అన్నాడు అబ్సల్యూట్ నో, పాపం చేయడానికి ఛాన్సే లేదు, ఆ క్వశ్చనే లేదు అంటున్నాడు. ఈ పౌలు ఈ పదాన్ని చాలాసార్లు ఇచ్చాడు. గ్రేస్ ఇవ్వబడింది, కృప ఇవ్వబడింది పాపమును ఎంకరేజ్ చేయడానికి కాదు సార్. కృప ఇవ్వబడింది పాపము చేయకుండా ఉండడానికి. నువ్వు పాపము చేయకుండా ఉండడానికి నిన్ను ఆపగలిగింది ఏది అంటే కనుక నీ లోపల నివసిస్తున్న కృపే. ఆమేన్. నువ్వు పాపం వైపు నీ అడుగులు వేయకుండా ఉంచగలిగింది నీ ఫార్ములా కాదు. నువ్వు ఎలా ఉండగలవు అంటే కనుక నీ లోపల నివసిస్తున్న కృపే నిన్ను పాపము చేయనీయకుండా చేయగలదు. ఇట్స్ ఇంటర్నల్ గైడెన్స్. ఆమేన్. ఇప్పుడు దాకా ధర్మశాస్త్రంలో ఎక్స్టర్నల్ గైడెన్స్ ఉంది, కృప ఇంటర్నల్ గైడెన్స్. ధర్మశాస్త్రము పలకల మీద రాయబడి ఉంది, కృప నీ హృదయం పైన నిబంధనలు రాశాడు. అందుకే నువ్వేం చేయలేవో తెలుసా, పాపము చేయలేవు అన్నాడు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. పౌలు ఇలా అనాలి, నువ్వు పొరపాటున అలా జీవించావనుకో నీకు పరలోకం ఉండదు. ఒకవేళ నువ్వు అలా జీవించావనుకో దేవుడు నీ పైన కనుదృష్టి నిలపడు. నువ్వు అలాగే జీవిస్తావనుకో యేసు రక్తము చేత నువ్వు కడగబడతావో లేదో ఇలా చెప్పాలి. పౌలు అట్లా అన్నాడు. అసలు పాపం అనే టాపిక్ ఎందుకు వస్తుంది బాసు? బికాస్ ఆదాములో చనిపోయిన నువ్వు ఎలా పాపం చేస్తున్నావు అంటున్నాడు. అసలు పాపంలో నిలిచే అవకాశం లేదు, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటున్నాడు. ఏమండి, మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఈ పాపమును పోగొట్టుకోవడానికి లేకపోతే అసలు అది మనది కాదు అనే విషయాన్ని పక్కన పెట్టేసి మనము అసలు నా పాప స్వభావం పోయింది, క్రీస్తు స్వభావం వచ్చిందనే విషయం పక్కన పెట్టేసి నేను ఇప్పుడు పాపాన్ని ఎలా జయించాలో చెప్పుకోవడానికి వివిధ రకాలైన ఫార్ములాస్ వాడా. ఒక ఆయన అన్నాడు 3x3 ఫార్ములా అన్నాడు. ముగ్గురే ఉన్నప్పుడు మాట్లాడాలి, 3 అడుగుల్లో మాట్లాడాలి, 3 మాటలే మాట్లాడాలి. ఒకవేళ ఈ ఫార్ములానే వర్కౌట్ అయితే కనుక ఆకాశంలో యేసు రెడ్ లెటర్తో రాసేవాడు 3x3 ఫార్ములా. ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడాలి, 3 వ్యక్తులు ఉన్నప్పుడు మాట్లాడాలి, 3 మాటలు మాట్లాడాలి. ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందని తెలుసు. అదిగో నిజానికి నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే కనుక మొదట నీ స్వభావం మారితేనే నువ్వు పాపం చేయకుండా ఉండగలవు అని తెలిసిన దేవుడు ఆయన వచ్చి ఆదాము స్వభావం నీ లోపల నుంచి తీసివేసి క్రీస్తు స్వభావం నీకు ఇచ్చాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పాపం ఎలా చేయకుండా ఉండాలి కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది నీకు నూతన స్వభావము వచ్చింది అనే విషయం నీకు తెలుసుకోవాలి. ఫార్ములాస్ డిఫరెంట్ 52 వారాలు చర్చికి వెళ్తేనే నేను పరిశుద్ధుడిని, లేకపోతే కనుక నేను బైబిల్ స్టడీకి వస్తేనే పరిశుద్ధుడు. చాలా ఫార్ములాస్ పెట్టేసుకున్నాం. కొన్నిసార్లు ఈ ఫార్ములాస్ అన్నీ వర్కౌట్ అవ్వ అప్పుడు నేను పాపిని అనుకుంటున్నాం. కాదు సార్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పాపం ఎలా చేయకుండా ఉండాలో ప్రయత్నం చేయకూడదు. నువ్వేం ప్రయత్నం చేయాలంటే కనుక నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వెవరో అంటే కనుక క్రీస్తు స్వభావం కలిగిన వ్యక్తిని తెలుసుకోవాలి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ఆ రోజే ఆదాములోంచి బయటకు వచ్చావని తెలుసుకోవాలి. యేసు ప్రభు దేవుడు అని చెప్పిన రోజునే ఇదిగో నీకు ఆదాము స్వభావం పోయి యేసు స్వభావం వచ్చిందని తెలుసుకోవాలి. నువ్వు క్రమక్రమంగా యేసు స్వభావం కలిగి ఉండడం కాదు, ఒకటేసారి యేసు స్వభావం వచ్చిందని తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు పాప విషయంలో మృతులుగా నువ్వు ఎంచుకోవాలి. యేసు విషయంలో నువ్వు ఏం చేయాలంటే కనుక నువ్వు జీవిస్తున్న వ్యక్తిగా ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు పాపము చేయకుండా ఉండగలవు అన్నాడు. కానీ మనం పాపం చేయకుండా ఉండడానికి ఫార్ములా కనిపెట్టాము, అందుకే క్రైస్తత్వం ఫెయిల్ అయింది. ఫార్ములా ఏంటంటే కనుక నువ్వెవరవో నువ్వు తెలుసుకోవడమే ఫార్ములా. చూడండి, పాప విషయమై చనిపోయిన నువ్వు, ఏమంటే ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. చనిపోయిన నువ్వు చాలా చెప్పొచ్చు ఇందులో. ఒకటి నేను ఫాస్ట్గా ఒక 5 చెప్పేస్తా, లేదా 6 చెప్తా, లేదా 7 చెప్తా. ఒకటి, చనిపోవడం అంటే ఇగో నీ ఆదాము స్వభావము చనిపోయింది అని అర్థం. ఆదాము నుంచి వచ్చిన స్వభావము చనిపోయిందని అర్థం. రెండోది మనం చూస్తే కనుక చనిపోయిన అన్నాడు.
ఇది భూతకాలంలో జరిగిపోయింది, అకంప్లిష్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అది మరలా బ్రతికే అవకాశం ఎంత మాత్రము లేదు అన్నాడు. ఇదిగో చనిపోయినానే అంటే అర్థం తెలిసి ఇమ్మీడియట్గా చనిపోయింది, వెంటనే స్పాట్లో చనిపోయింది. నువ్వు ఏ క్షణంలో అయితే యేసు దేవుడు అన్నావు ఆ క్షణంలో చనిపోయింది. ప్రోగ్రెసివ్గా నెమ్మదిగా చనిపోవడం ఎంత మాత్రము కాదు, ఆ రోజే నీ లోపల డ్రాస్టిక్ చేంజ్ కలిగింది. పౌలు అంటాడు సువార్త నీ లోపలికి వెళ్తే కనుక డునామిస్ అన్నాడు. డునామిస్ అంటే ఇదిగో పవర్ అన్నాడు. ఆ పవర్ వెళ్ళి నీ లోపల నీ హృదయంలో డ్రాస్టిక్ రాడికల్ చేంజ్ తీసుకొచ్చింది. అందుకే పౌలు ఉన్నాడు ఒక మాటను చనిపోయింది అన్నాడు. చనిపోయింది లేకపోతే చనిపోయేను అనే పదము వన్స్ ఫర్ ఆల్, అది మరలా రిపీట్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. చనిపోయిన విషయం ప్రజలందరూ గుర్తిస్తారు. నువ్వు ఎవరికి చెప్పుకోనక్కల్లా నేను చచ్చిపోయాను చెప్పుకోకల్లా. నువ్వు యేసు దేవుడు గుర్తిస్తే కనుక ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఏమని తెలుసా, నువ్వు చనిపోయావని. లాస్ట్గా చనిపోవడం అనేది పర్మనెంట్ విషయం. నువ్వు మరలా బ్రతికే అవకాశం ఎంత మాత్రము లేనేలేదు. ఇంకో మాట చెప్పనా, యేసు చనిపోయిన రోజున ఆయనతో పాటు నువ్వు చనిపోయావు. యేసుకి ఏం జరిగిందో అదే నీకు జరిగింది. యేసు లేచాడు, ఆయనతో పాటు నూతనమైన ఆత్మ కలిగి నువ్వు లేచావు. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 5:17 ఎవరైనా నువ్వు క్రీస్తునందున్నరా వాడు నూతన సృష్టి, పాతవి చచ్చిపోయినాయి, కొత్తవి నూతనవి ఏమైనంటే కనుక కొత్తవైన. నువ్వు యేసులో ఐడెంటికల్. యేసు ఎలాంటి వాడో నీవును అలాగే ఉన్నావని విషయం మర్చిపోవడానికి వీల్లేదు. ఏమంటే యేసులాగా ఉన్న నువ్వు, నేను యేసులాగా ఉన్నానని యేసు మార్గంలో నడవాలి, కానీ యేసులాగా ఉన్న నువ్వు మరలా పాపం గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంటే పాపం యొక్క బలము ధర్మశాస్త్రమే. ద మోర్ యు హియర్ అబౌట్ లా, ధర్మశాస్త్రం గురించి ఎంత ఎక్కువ వింటావో, చేయవలసినవి చేయకూడనివి ఎంత ఎక్కువ వింటావో సింపుల్గా చేయటం ప్రారంభిస్తాం. లాస్ట్ మాట చెప్తాను, గోయింగ్ టు క్లోజ్ ఇట్ బికాస్ టైం అయిపోయింది. పాప విషయమై చనిపోయిన మనం పౌలు పాపము అనే పదాన్ని రోమాపత్రికలో 48 సార్లు రాశాడు, 48 టైమ్స్. పాప విషయంలో చనిపోయిన మనం. కానీ 2 సార్లు వెర్బ్ ఫామ్లో రాశాడు. వెర్బ్ ఫామ్ అంటే ఇంగ్లీష్ మాస్టర్ గారు అన్నట్లున్నారు. వెర్బ్ ఫామ్ అంటే క్రియ. అది అంటే మనిషి చేస్తున్న పాపము క్రియారూపంలో 2 సార్లు చెప్పాడు. మరలా పాపము అనే పదము నౌన్ ఫామ్లో 46 సార్లు చెప్పాడు. నౌన్ అంటే నామవాచకం, స్వభావం, వ్యక్తిత్వం. ఓకే, ఇలా చదువుతున్నా. పాప విషయమై చనిపోయిన బ్రాకెట్లో అది వ్యక్తిత్వం కదా, స్వభావం కదా. పాప స్వభావ విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. నేచర్లో, స్వభావంలో నువ్వెవరో తెలుసా? చనిపోయిన వాడవు. బికాస్ అక్కడ పాపము అనేది నౌన్ ఫామ్లో ఉంది, వెర్బ్ ఫామ్లో కాదు. అక్కడ పాపము అనేది నామవాచకంలో ఉంది, క్రియలలో లేదు. అది అంటే క్రియ గురించి మాట్లాడట్లా అక్కడ. అయ్యా నీ స్వభావమే చనిపోయింది. పాప విషయంలో, లేకపోతే పాపము బ్రాకెట్లో స్వభావ విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తున్నావు అంటే మనిషి ఇప్పుడు స్వభావంతో కాదు పాపం చేస్తుంది, ఆలోచన బట్టి పాపం చేస్తున్నాడు. నువ్వు కనుక ఆలోచన మార్చుకుంటే కనుక నువ్వేం చేయవు అంటే కనుక పాపము చేయకుండా ఉండగలవు. నీ ఆలోచనలు మార్చడం అంటే అర్థం తెలిసి ఈ ఆలోచన అంతా నువ్వెవరవో నీకు చెప్పుకుంటూ ఉండాలి. నేను ఎవరిని అంటే కనుక పరిశుద్ధుణ్ణి, నేను ఎవరిని అంటే కనుక నీతిమంతుణ్ణి, నేను ఎవరిని అంటే కనుక ఆయన రక్తంలో కడగబడిన వాడు. ద మోర్ యూ ఆ విషయములు ఎంత ఎక్కువగా నీ బ్రెయిన్కి అందించడం స్టార్ట్ చేస్తావో అంత ఎక్కువగా ఆయనపైనే ఫోకస్ చేస్తావు. బికాస్ నీ పాప స్వభావము ఆల్రెడీ చనిపోయింది. ఇప్పుడు స్వభావమే లేనప్పుడు అంట ఇక పాపం చేసే అవకాశం ఎంత మాత్రము లేనే లేదు. పౌలు అంటాడు పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. నో ఛాన్స్, జీవించే అవకాశమే లేదు. బికాస్ నువ్వు పాప స్వభావములో చనిపోయావు. ఒకవేళ పాపం చేస్తే స్వభావము బట్టి కాదు, నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు అంటే కనుక నువ్వెవరవో నీకు తెలియకే చేస్తున్నావు. నువ్వెవరవో నువ్వు తెలుసుకోవటం ప్రోగ్రెసివ్గా ఉందేమో, కానీ స్టేటస్ ప్రకారము పొజిషనల్గా మాత్రం నువ్వు ఒకటేసారి శాంటిఫై చేయబడ్డావు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ నామానికి స్తుతి తెలియజేస్తున్నాం. మాతో మాట్లాడిన మాటలు దీవించండి. మమ్మల్ని మీరు ఏం చేశారో, మమ్మల్ని మా లోపల మీరు శుద్ధి చేసి మా లోపల నివసిస్తున్నారు అనే విషయం మేము అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ
ఈ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాయిన్ అయిన